కొంతమంది మేము క్యాన్సర్‌ను నాటు మందుల ద్వారా తగ్గిస్తాం, లేదా ఆల్టర్‌నేట్ మెడిసిన్ ద్వారా తగ్గిస్తామని చెప్పడం ద్వారా, సో కొంతమంది ప్రజలు అక్కడికెళ్ళి తిరిగి క్యాన్సర్ వ్యాధి పెరిగిన తర్వాత మళ్ళీ హాస్పిటల్ వైపు వచ్చే కేసులు చూస్తూ ఉంటాం. సో అంటే మనకి ఆల్టర్‌నేట్ మెడిసిన్ కొన్నిటికి పనిచేస్తది కావచ్చు. బట్ క్యాన్సర్‌కు అది ఏ రకంగా పనిచేస్తుంది? సో అక్కడ వెళ్ళి క్యాన్సర్ వైద్యం కోసం టైము, సమయము వృధా చేస్తే ఎలాంటి ఇబ్బందులొస్తాయి? సో దీని గురించి అవగాహన కల్పించండి. ఇప్పుడు ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే హోమియోపతి, ఆయుర్వేదిక్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అన్‌సైంటిఫిక్ అని కొట్టి పారేయలేం. ఎందుకంటే మేము వింక్రిస్టిన్ అని వాడతాం. అది ఒక వింకా అన్న ఆల్కలాయిడ్ ప్లాంట్ నుంచి వచ్చింది. చాలా మటుకు హెలావిన్ అని ఇంకొక మందు ఉంది. సీ నుంచి వచ్చిన స్పాంజ్ నుంచి తీశారు. జపనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ అది. చాలా మటుకు మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇన్స్పైర్డ్ బై ది నేచర్. కాబట్టి వాళ్ళు క్రూడ్‌గా అవే ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ వాడుతుంటే ఒకవేళ జబ్బు తగ్గింది అని క్లెయిమ్ చేస్తే అన్‌సైంటిఫిక్ అనడానికి లేదు మనకి. అక్కడ ప్రాబ్లం ఏంటంటే క్వాంటిఫికేషన్. ఇప్పుడు నేను ఎంతమంది ఇస్తున్నానో నాకు తెలుసు. వాళ్ళకి అలాంటి స్టాండర్డైజేషన్ క్వాంటిఫికేషన్ లేకపోవడం మూలంగా ఓవర్ డోస్, అండర్ డోస్. అండర్ డోస్ అయితే క్యాన్సర్ క్యూర్ అవ్వదు. ఓవర్ డోస్ వస్తే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. ఇది ఎప్పుడూ కూడా ఈ ట్రెడిషనల్ మెడిసిన్లో ఉన్న ప్రాబ్లం. అండ్ దే కాంట్ రెప్లికేట్ ది డిజైన్స్. అంటే ఆ సైంటిఫిక్ అన్నది కొద్దిగా ఒక స్టెప్ అన్నది డిఫరెంట్గా వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళ ఆలోచన విధానమే వేరు. రీబ్యాలెన్సింగ్ అనేది హోమియోపతి కాన్సెప్ట్. పాలియేటివ్ కేర్లో అద్భుతమైన రిజల్ట్స్ చూసాం. ఓకే, సో ఇలా చెప్పిన తర్వాత ఒక వర్డ్ ఆఫ్ కాషన్ చెప్తున్నాను. ఇవి ఏవి క్యూర్ చెయ్యవు. ఇవి కొంత హెల్ప్ చేస్తాయి ఇన్ ఇంప్రూవింగ్ ది సిమ్టమ్స్. అంటే యాడ్ ఆన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రీప్లేస్మెంట్. అన్నం తినడం మానేసి ఉత్తి విటమిన్ గోళీలు వేసుకుంటే మనిషి ఏదో రోజు చనిపోతాడు సార్. అంతే కదా. అది విటమిన్స్ అన్నది ఉన్న ఎనర్జీని బూస్ట్ చేయడానికి తప్పిస్తే ఇట్ ఈస్ నాట్ ఎ రిప్లేస్మెంట్ ఆఫ్ దీస్ థింగ్స్. మెయిన్ ప్రూవెన్ మోడాలిటీస్ సర్జరీ, రేడియోథెరపీ, సమ్టైమ్స్ సిస్టమిక్ థెరపీస్ వీటికి యాడ్ ఆన్ కింద పనిచేస్తాయి. కానీ వీటి రిప్లేస్మెంట్ కింద ఖచ్చితంగా క్యూర్ అవుతుంది అన్నది నేనైతే చూడలేదు. సైంటిఫిక్గా బిలీవ్ చేయడం కూడా కొంచెం కష్టం. ఎప్పుడైతే వీటి మీద మాత్రమే ఆధారపడతారో అది ప్రమాదం. మెడిసిన్తో పాటు తీసుకుంటారు, అది ఉపయోగం. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.